This conference will now be recorded. హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి. ఆహ్, ఇవాళ మనం లాస్ట్ క్లాస్‌లో విఎం క్రియేషన్ చేసి అందులో ఆప్షన్స్‌ని మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఏం చేద్దామంటే మిగిలిన రిమైనింగ్ ఏవైతే పెండింగ్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే. రిసోర్స్ క్రియేటెడ్. ఈ ప్రశాంత్ ఎవరండి? ప్రశాంత్ అని పేరుంది ఎవరు? ఓకే. లాస్ట్ క్లాస్‌లో ఈ నెట్వర్కింగ్ చెప్పాను కదండీ! నెట్వర్కింగ్ అనేది ఒక సెపరేట్ క్లాస్ ఒక 1 అవర్ టైం పడుతుంది. ఓకే. సో, సో, 1 క్లాస్ దానికి స్పెషల్‌గా కేటగరీ చేయాలి. నెక్స్ట్ కనెక్టర్, తర్వాత డిస్క్స్. ఓకే. ఇది ఓఎస్ డిస్క్ అండి. కింద డేటా డిస్క్‌లు ఉంటాయి. వన్ సెకండ్. అంటే డిస్క్ రీప్లేస్ చేయాలన్నా, ఆహ్, డిస్క్ కొత్త డిస్క్ క్రియేట్ చేయాలన్నా, కొత్త డిస్క్ అటాచ్ చేయాలన్నా ఇక్కడ. ఒకవేళ డిస్క్ రీసైజ్ చేయాలన్నా కూడా మనం ఇక్కడే రీసైజ్ చేయాలి. ఇది డిస్క్ రీసైజ్ అనేది ట్రబుల్ షూటింగ్ పార్ట్‌లో చెప్తాను. ఒకవేళ వీఎం డౌన్ అయితే ఎలా అప్ చేయాలి అటువంటి సినారియోలో మనం ఈ డిస్క్ రీసైజ్, స్వాపింగ్, వీఎం ట్రబుల్ షూటింగ్‌లో చెప్తానండి. ఓకే. సైజెస్ వచ్చేసి మనం సైజ్ మనం ఎప్పుడైనా సరే విఎం పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అంటే విఎం పర్ఫార్మెన్స్ బాలేదు, అప్లికేషన్ స్లోగా ఉంది ఆమ్, అన్నప్పుడు వేరే నెక్స్ట్ లెవెల్ సైజ్కి రీసైజ్ చేయాలంటే ఇక్కడ సైజ్ మీద క్లిక్ చేసి మీరు కావాల్సిన సైజ్ని యాజ్ పర్ మీకు కావాల్సిన సైజ్ని చూస్ చేసుకుని రీసైజ్ చేయాలి. దీనికి మాత్రం కంపల్సరీ విఎం డౌన్ టైం అనేది ఖచ్చితంగా మనం క్లయింట్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. క్లయింట్ మెయిల్ పెట్టి వాడికి మీ పలానా వాడు టైం ఇస్తాడు కదా డౌన్ టైం. ఆ టైంలో మనం రిమైనింగ్ టీమ్స్ అంటే ఈ సర్వర్లో ఏదైతే అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో, అయితే డీబీ టీమ్ అయితే డీబీ, ఎస్ఏపి అయితే ఎస్ఏపి, వేరే అప్లికేషన్ సర్వీసెస్ అయితే ఏ సర్వీసెస్ అయితే ఆ సర్వీసెస్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఈ వాళ్ళ చేత ఆ డౌన్ టైంలో ఆ సర్వీసెస్ స్టాప్ చేయించుకుని అప్పుడు విఎం రీసైజ్ చేస్తే అప్పుడు రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ రీసైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అప్లికేషన్ వాళ్ళతో అప్ చేసుకోమని కరెక్ట్గా వర్క్ అవుతుందా, పర్ఫార్మెన్స్ బాగుందా లేదో చూసుకుని తర్వాత క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సో అది సైజెస్. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిమాంటిక్, మెక్ఎఫే యాంటీవైరస్ ఉన్నాయి కదండి. ఇది మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేశాడు. ఇది పోర్టల్ సెక్యూరిటీ ప్లస్ సర్వర్ లెవెల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అడ్వైజరీ అవసరం లేదు. ఎక్స్టెన్షన్ ఇది అవైలబిలిటీ ఇదండి. మనం ప్రస్తుతానికి విఎంని నో రిడెంట్ నో ఎందులోని పెట్టలేదు. అవైలబిలిటీ జోన్లో కానీ అవైలబిలిటీ సెట్లో కానీ. సో అందుకని అన్ని నన్ను ఒకవేళ మనం పెట్టుంటే ఇక్కడ చూపించేవి ఎన్ని చూస్ చేసాము అనేది. ఓకే. కాన్ఫిగరేషన్. ఓకే.
ఒకవేళ ఐడెంటిటీ ఏంటంటే మనం ఏడీ సింక్ చేస్తాం కదండి, అక్కడి నుంచి మనకి యూజర్కి వాడికి పాలసీస్ కానీ అన్నీ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐఏఎం. ఓకే. ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మనకి ఈ సర్వర్ యొక్క డీటెయిల్స్ కానీ, దీని రిసోర్స్ ఐడి కానీ, మొత్తం దాని నేము, స్టేటస్, రన్నింగ్ అని ఉంది కదా. సో ఈ స్టేటస్లు మళ్ళీ 3 టైప్స్ అండి. లైక్ స్టార్టింగ్, రన్నింగ్, డీఅలొకేటింగ్, 3 టైప్స్ అన్నమాట. అంటే ఈ 3 ఫేజెస్. ఓకే. ఇది బాస్టియన్ అండి. బాస్టియన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మనం ఇది సిట్రిక్స్ కానీ, సిట్రిక్స్ లాంటిది మాట ఇది కూడా. ఓకే. డిప్లాయ్ బాస్టియన్, హెడింగ్ సబ్మిట్. బాస్టియన్ ఇది వచ్చు బ్రౌజర్ బేస్డ్. బాస్టియన్ అంటే ఏంటంటే మామూలుగా నేను లైనక్స్ విఎం కనెక్ట్ అవ్వాలంటే పుట్టి నుంచి కనెక్ట్ అవుతా. పుట్టి కానీ ఇంకా టూల్స్ ఉన్నాయి. కానీ ఇదేంటంటే త్రూ యూఆర్ఎల్, బ్రౌజర్ బేస్డ్ మాట ఇది. బ్రౌజర్ లోంచి కనెక్ట్ అవుద్ది, చూపిస్తాను. క్రియేట్ అవుతుంది. వీడు వచ్చేస్తుంది. అవర్లీ బేస్ రేట్. ఓకే, సరే. ఈ లోపల ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది. తర్వాత మన నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఆటో షట్ డౌన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ టైం సెట్ చేయొచ్చు. విఎం స్టార్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. డెవలప్మెంట్ టీం అంటే డాట్ నెట్ కానీ ఈ జావా వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఏంటి, ఓన్లీ వాళ్ళు 9కి వస్తారు, 6కి వెళ్ళిపోతారు. మహా అయితే ఇంకో 1 or 2 hours ఎక్స్టెండ్ చేస్తారు. సో సో అప్పుడు మాత్రమే డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ సర్వర్లు కానీ వాళ్ళు వాడతారు. రిమైనింగ్ టైంలో వేస్ట్ కదండి. బిల్లింగ్ అనేది తగ్గాలి అంటే ఇప్పుడు 9 to ఈవినింగ్ 7 or 8 వరకు మనం సర్వర్ అప్ అండ్ రన్నింగ్ స్టేజ్ ఉంచితే సరిపోతుంది. సో మనం రోజు మాన్యువల్గా స్టాప్ చేయాలంటే అవ్వదు కాబట్టి ఒక ఇక్కడ టైం సెట్ చేసేసి, ఒకవేళ నోటిఫికేషన్ కావాలంటే ఎస్ అని పెట్టి ఇక్కడ మన ఏదైనా వెబ్ హుక్ కానీ ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి కానీ పెడితే మనకి ఆ టైంకి ట్రిగ్గర్ అవుతుంది. ఇది స్టార్ట్కి లేదండి, అంటే విఎం స్టార్ట్ చేయడానికి లేదు. ఇక్కడ ఓన్లీ షట్ డౌన్కే ఇచ్చాడు. స్టార్ట్ చేయడానికి ఏం చేస్తారంటే కొంతమంది అయితే పైథాన్లో స్క్రిప్ట్స్ రాస్తారండి. విఎం స్టార్టింగ్ కూడా రాస్తారు, అది నేను చూశాను. పైథాన్ ఇంకా పైథాన్లో రాసే మా పాత కంపెనీలో అయితే విఎం స్టార్ట్ అవ్వడానికి కూడా ఎర్లీ మార్నింగ్ 6 కానీ 7 కానీ దానికి ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడానికి అయితే పైథాన్లో స్క్రిప్ట్స్ ఉండేవి. సో ఆ టైంకి స్టార్ట్ అయిపోయి షట్ డౌన్కి అయితే ఇదే వాడేవారు. తర్వాత బ్యాకప్ అండి. బ్యాకప్ ఓకే. మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏది, ఇక్కడ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాదు కానీ పెండింగ్ టాపిక్స్ అని రాస్తాను, మళ్ళీ మర్చిపోతాం. పెండింగ్ టాపిక్స్ మనం ఈ విఎం నెట్వర్కింగ్ ఆప్షన్స్, తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి, డిస్క్స్, విఎం డిస్క్స్,
బ్యాకప్ అండ్ రిజిస్టర్ ఒక సెపరేట్ క్లాస్ అండి. ఓకే. తర్వాత ఓకే. బ్యాకప్ ఇది అప్డేట్స్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ కొన్ని లైక్ అప్డేట్ మేనేజ్మెంట్ అంటారు. మామూలుగా బేసిక్ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ విండోస్ సర్వర్స్ అయితే ఎవ్రీ మంత్ సెకండ్ వీక్ ట్యూస్డే తర్వాత నుంచి ప్యాచింగ్ ప్లాన్ చేస్తారు. అదే లైనక్స్ అయితే అది డేట్ అని ఉండదు కానీ ఎవ్రీ మంత్ కానీ క్వార్టర్లీ ప్యాచింగ్ అని చేస్తారు. సో అది మనం ఏంటి మాన్యువల్గా చేస్తాం ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ సర్వర్స్, థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేసుకుని బ్లేడ్ లాజిక్ కానీ సమ్ టూల్స్ ఉన్నాయండి. ఆ టూల్స్ యూస్ చేసి ప్యాచ్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఇది కాన్ఫిగర్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ వాడే ప్యాచింగ్ చేస్తారన్నమాట. మనకు తెలియకుండానే ఆ అప్డేట్స్ అనేవి మన దాంట్లో మన సర్వర్స్ అప్డేట్ అయిపోతాయి విత్ లేటెస్ట్ ప్యాచెస్. ఓకే. ఇన్వెంటరీ ఇన్వెంటరీ చాలా ఆప్షన్స్ యాడ్ చేశాడు ఇవాళ. ఆటో ఆటో మేనేజ్ ఏవైతే ఇంపార్టెంట్ అవే చూసి చెప్తున్నానండి. మిగతా అండర్ ప్రివ్యూ డిజైన్. ఓకే. ఇది రన్ కమాండ్ అండి. రన్ కమాండ్ ఇది చాలా చాలా యూజ్ఫుల్ అవుద్ది. ఇది ఏంటంటే పాలసీస్ అండి. మనకి వనరబిలిటీ చెక్ చేస్తారు ఆన్ ప్రెమైసెస్ సర్వర్స్లో. ఈ సర్వర్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఫిక్స్ చేయాలి, వనరబిలిటీస్ అంటారు. వనరబిలిటీ ఇష్యూస్ ఇక్కడ కంప్లైంట్ మనకి సర్వర్స్ వచ్చేసి కంప్లైంట్లో ఉండాలి, నాన్ కంప్లైంట్లో ఉండకూడదు అంటారన్నమాట. అప్పుడు ఈ సర్వర్ యొక్క కంప్లైంట్ ఎంత పర్సెంటేజ్ ఉందో చూడాలంటే ఇక్కడ పాలసీస్ మీద క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి 58, ఒకవేళ 70, 80 అట్లా ఉంటాయి. ఒకవేళ ఎందుకు నాన్ కంప్లైంట్ ఉంది, అందులో ఏదైనా థర్డ్ పార్టీ ఏదైనా మాల్వేర్ ఇన్స్టాల్ చేశారా, లేకపోతే ఏదైనా కాన్ఫిగరేషన్ కరెక్ట్గా లేదా అనేవి మనకి ఇక్కడ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి నా సర్వర్ ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి అది 100% కంప్లైంట్లో ఉంది, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఆన్ ప్రెమిసెస్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి. ఎందుకంటే ఒక క్లయింట్ వాళ్ళ డిపెండెన్సీ అప్లికేషన్స్ వాడతాడు, వేరే థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాడు. సో అప్పుడు మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ రన్ కమాండ్కి వెళ్ళిపోదాం. రన్ కమాండ్ ఏంటంటే సపోజ్ మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయారు, మీరు సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఓకే. ఆ, మీరు సంథింగ్ ఇష్యూస్ పబ్లిక్లో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, పుట్టి రావట్లేదు. ఓకే. అటువంటి టైంలో మీరు ఏదైనా ఒకవేళ ఏంటి సర్వర్ అప్ అండ్ రన్నింగ్ ఉంది, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, కానీ ఆ, ఎట్- అసలు లాగినే అవ్వట్లేదు అందులోకి. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోవడం, సమ్ పబ్లిక్ ఐపీ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నా, లేకపోతే ఐపీ అడ్రస్ లేకపోయినప్పుడు, ఇది పబ్లిక్ ఐపీ లేనప్పుడు కానీ, సపోజ్ విపిఎన్ కనెక్ట్ అవ్వదు, ఒక్కొక్కసారి ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవ్వదు, విపిఎన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఏదైనా కమాండ్ మనం అవుట్పుట్ చూడాలనుకోండి, ఇప్పుడు నేను ఏ వై ఏ ఏంటి ఓఎస్ అనేది చూడాలి. ఇక్కడ మనం ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ మనం ప్లేస్ చేసాం అనుకోండి, అవి అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ఇన్సైడ్ ద ఓఎస్ త్రూ మనం ఎజ్యూర్ పోర్టల్ నుంచి. ఓకే. ఫస్ట్ కమాండ్ డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇందులో ఏదో తప్పించాను నేను, ఈటీసీ స్లాష్ రిలీజ్ ఆర్ఈఎల్ఈఎస్, సారీ స్పెల్లింగ్ తప్పించాను.
ఇది చాలా యూజ్ అవుద్దండి. ఇది ఇప్పుడు నేను లైనెక్స్ సర్వర్ తీసుకున్నాను కాబట్టి నాకు లైనెక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను. అదే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ విండోస్ అయితే పవర్ షెల్ వస్తుందండి. అక్కడ ఇప్పుడు ఇక్కడ రన్ షెల్ స్క్రిప్ట్ అని ఉంది కాబట్టి అక్కడ పవర్ షెల్ వస్తుంది. పవర్ షెల్ కమాండ్స్ యూజ్ చేసి ఏ ప్రాసెస్ హై యూటిలైజేషన్ అవుతున్నాయి అంటే ఏదైనా ఇంకా త్రూ యూజింగ్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను యూబంటూ తీసుకున్నాను. నా యూబంటూ 20 దాన్ని డిస్క్రిప్షన్. సో ఇదంతా ఒకవేళ ఆ, ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే డిస్క్ ఫుల్ అయిపోతుంది, 100% యూటిలైజేషన్ అయిపోతుంది, కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మనకి డిస్క్ ఎలా ఎంత పర్సంటేజ్ ఆక్యుపై అయింది అని తెలుసుకోవాలనుకోండి, డిఎఫ్ స్పేస్ -h కొట్టడం. ఏంటంటే ఒక్కొక్క మనం మల్టిపుల్ కమాండ్స్ కొడితే వరుసగా అవి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది, మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాది, నేను ఓఎస్లోకి లాగిన్ అవ్వకుండా త్రూ పుట్టిలోకి లాగిన్ అవ్వకుండా, అంటే ఏంటంటే జస్ట్ అవుట్పుట్ చూడగలము. ఎక్కువగా ఏదైనా రైట్ చేయాలంటే కొంచెం కష్టం, ఏదైనా కమాండ్స్ని ప్రాపర్గా చేయాల్సి వస్తుంది. అదే విఏ ఎడిటర్స్ కానీ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఫైల్ని కష్టం. ఓకే, సో ఇది బ్యాస్టి రన్ కమాండ్ ద్వారా మనం కొన్ని చాలా యూజ్ అవుతుందండి. రియల్ టైంలో మనం ఎప్పుడన్నా విపిఎన్తో ఇష్యూస్ ఉన్నా, మనం పబ్లిక్లో కనెక్ట్ అవ్వలేకపోతున్నా, పాస్వర్డ్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ నుంచి కూడా పాస్వర్డ్ రీసెట్ చేసేయచ్చు ఆ యూజర్కి. అంటే విఐలో ఫైల్ ఎడిట్ చేయడం కష్టం అంటే అంటే చేయకూడదనా లేకపోతే కమాండ్స్ పరంగా కష్టం అంటున్నారు? అంటే కమాండ్ పరంగా కష్టం అండి. మామూలుగా మనకైతే విఐ స్పేస్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే అంటే ఆ, చేయొచ్చు, కొంచెం డిఫికల్ట్. మామూలుగా విఐ ఒక ఫైల్ని ఎడిట్ చేయాలనుకోండి, అదే అదే అర్థమైందండి. అదే నేను చూపిస్తానండి ఒకసారి. Yeah. ఓకే, సో ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి. అట్లీస్ట్ మనకి రియల్ టైంలో. ఓకే, ఇక్కడ నుంచి అంతా మానిటరింగ్ ఆప్షన్స్ ఇవన్నీ. గెట్ మోర్ విజిబిలిటీ ఇంటూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్. ఎలెట్స్ ఇప్పుడు మనం ఒక L1 ఆర్ L2గా జాయిన్ అయితే మనల్ని ఇనీషియల్గా కూర్చోబెట్టేది మానిటరింగ్ మీద కూర్చోబెడతారండి. ఏదో ఒక థర్డ్ పార్టీ టూల్ని మనకి L1 ఆర్ L2 కింద జాయిన్ అయితే మనల్ని ఇనిషియల్గా ముందు మానిటరింగ్లో టికెట్స్ మీద వర్క్ చేయడం ఇలాంటివి ఇస్తారు. మనకి బేసిక్గా టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, సర్వీస్ నో కానీ, బిఎంసి రెమెడీ కానీ, జీరా కానీ ఇట్లాంటి టూల్స్ మీద ఇస్తారు. అప్పుడు మనకేంటి, మనకి మానిటరింగ్ మీద వర్క్ ఉంటుంది. సో ఒకవేళ ఒక్కొక్కసారి మనకి ఏదైనా కొత్త సర్వర్స్ వచ్చినప్పుడు మనం మాన్యువల్గా క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలర్ట్స్ని క్రియేట్ చేయాలి అంటే సిపియూ యూటిలైజేషన్ హై ఉందనుకోండి, పర్సంటేజ్ సిపియూ నాకు ఓకే, ఫస్ట్ పర్సంటేజ్ సిపియూ యూటిలైజేషన్ నేను మానిటర్ చేయాలి స్టాటిక్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, ఒకవేళ యావరేజ్గా తీసుకుంటే ఎప్పుడైనా సరే యావరేజ్ కన్సిడర్ చేయాలండి, హై కాదు మినిమమ్ కాదు. ఎప్పుడైనా సరే మీరు ఒక విఎం పర్ఫార్మెన్స్ చెక్ చేయాలనుకోండి, ఇక్కడ విఎం మీద క్లిక్ చేసిన తర్వాత ఓవర్ వ్యూలో కొంచెం కిందకి వెళ్తే మీకు మానిటరింగ్ అని ఉంటుంది. ఓకే, ఓకే, చూడండి ఇక్కడ ఇక్కడ ఆడు కొన్ని ప్రీడిఫైన్డ్ కొన్ని మనకి యూజ్ అయ్యేలా పెట్టేశాడు. మనకి కొన్ని కొన్ని ఉండవు, కావాలంటే మనం అవి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు సిపియు పర్సంటేజ్ అని ప్రస్తుతానికి దీని మీద కాన్ఫిగర్ చేసి ఇచ్చాడు. ఓకే, ఎప్పుడైనా సరే యావరేజ్ మాత్రమే చూసుకోవాలండి. ఒకవేళ మ్యాక్సిమం ఏంటంటే ఏ టైంలో పీక్ అవర్స్కి వెళ్ళింది
నేను జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి లేదు. ఓకే. ఈ ఇప్పుడు ఒక లాస్ట్ 30 డేస్ నుంచి పర్ఫార్మెన్స్ చూడాలి. ఎప్పుడు ఏ టైంలో హై వెళ్ళిద్దో చూడాలంటే అప్పుడు మ్యాక్సిమంకి వెళ్ళాలి. మినిమం మినిమం అంటే ఎంత, ఎప్పుడు ఏ టైంలో ఇప్పుడు నైట్ మన అప్లికేషన్ నైట్ టైంలో డౌన్ కొంచెం స్లో, తక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే మనం యావరేజ్ క్యాలిక్యులేషన్ తీసుకోమంటాడు ఎప్పుడు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ వాళ్ళు కూడా అదే చెప్తారు ఎప్పుడైనా సరే యావరేజ్కి. ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఓకే. యావరేజ్ అనేది పర్సంటేజ్ సిపియు అనేది యావరేజ్. సో ఒకవేళ మెమరీ కానీ ఇంకా డిస్క్ ఐఆప్స్ కానీ ఏదైనా చెక్ చేయాలనుకోండి ఇక్కడ. ఓకే, ఒక నిమిషం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలెట్స్ మీద వెళ్ళాలి. ఎలెట్స్ మీద క్రియేట్ న్యూ ఎలెట్. ప్రస్తుతానికైతే సిపియు మీద చూద్దాం. ఒకటి స్టాటిక్గా ఒకవేళ సిపియు యూటిలైజేషన్ మోర్ దెన్ 80% అయితే మనకు అలర్ట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇదేంటి ఎవ్రీ 1 మినిట్కి చెక్ చేస్తుంది. లూప్ బ్యాక్ పీరియడ్ అంటే ఓకే, ఇది ఎవ్రీ 1 మినిట్కి చెక్ చేస్తుంది. లూప్ బ్యాక్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా 80% రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ట్రిగ్గర్ అనే ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఒక టికెట్ క్రియేట్ చేసి మనకి సర్వీస్ నౌలో వస్తుంది, ఈ పర్టికులర్ సర్వర్ హై యూటిలైజేషన్ ఉంది మోర్ దెన్ అని చెప్పి ఈ పర్టికులర్ టైంలో. సో అప్పుడు మనం ఆ టికెట్ని పిక్ చేసుకుని ఆ టైంలో మనం ఇఫ్ ఇట్ ఈస్ లైనెక్స్ అయితే లైనెక్స్ అయితే టాప్ కమాండ్. లేదనుకోండి ఇక్కడ మనం టాస్క్ మేనేజర్లోకి వెళ్దాం విండోస్లో. ఇక్కడ చూసుకోవాలి సిపి యూటిలైజేషన్ ఏది ఎక్కువ తీసుకుంటుంది, మెమరీ ఏది ఎక్కువ తీసుకుంటుంది. సో ఒకవేళ ఆ సర్వీస్ వాళ్ళకి మనం ఆ సర్వీస్ వాళ్ళకి మనం మెయిల్ పెట్టాలి, లేకపోతే ఈ టికెట్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఇంకా ఈ పర్టికులర్ సర్వీస్ అనేది హై యూటిలైజేషన్ అవుతుంది, సో మీ సైడ్ నుంచి చెక్ చేయండి అని చెప్పి ఆ స్క్రీన్ షాట్ పెట్టి కైండ్లీ చెక్ దిస్ అని చెప్పి ఆ పర్టికులర్ ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ టీం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ మనదే అనుకోండి, మనం చెక్ చేసి దాన్ని ఇష్యూ ఫిక్స్ చేసి క్లోజ్ చేయాలి. ఇంకేమున్నాయి ఎలిట్స్. మెమరీ, డిస్క్ నెట్వర్క్, డిస్క్ ఐఆప్స్, డిస్క్ రీడ్ రైట్ డిస్క్ ఐఆప్స్ కన్జ్యూమ్డ్ పర్సంటేజ్. డిస్క్ ఐఆప్స్ అంటే రీడ్ రైట్ ఐఆప్స్ అండి. రీడ్ చే అంటే మీరు ఒక ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పోర్టల్లో ఎలాగా ఇప్పుడు లాగిన్ అవుతున్నారు అనుకోండి, రీడ్ ఐఆప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ పోర్టల్లోకైనా ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక పోర్టల్లోకి మీరు లాగిన్ అయ్యారు అనుకోండి, మీ క్రెడెన్షియల్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటుంది, అక్కడ ఏం చేస్తుంది రీడ్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఒక ఫేస్బుక్లో కొత్తగా న్యూ యూజర్ కింద రిజిస్టర్ అయ్యారు అనుకోండి, అక్కడ రైట్ ఐఆప్స్ జరుగుతాయి, ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్నీ అందులో రైట్ అవ్వాలి. సో ఒకవేళ ఎట్ ఏ టైం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ యూజర్స్ పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, రీడ్ కానీ రైట్ కానీ, సో అప్పుడు ఆ థ్రెషోల్డ్ వాల్యూ, సో దానివల్ల ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం ఒకవేళ అలా అవుతుందంటే మనం ఐఆప్స్ పెంచాలి డిస్క్ లెవెల్లో. సో మనం మనకి ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, దాన్ని ఆర్టిఫాక్ట్గా తీసుకుని క్లయింట్కి ఎవరైతే కన్సర్న్ టీమ్కి మెయిల్ పెట్టి ఇంకోండి ఇలా ఇంక్రీజ్ హై ఐఆప్స్ వస్తున్నాయి అలర్ట్స్, సో ఇది డిక్రీజ్ చేయాలి, సో మాకు డౌన్ టైం ఇవ్వండి అని అడిగి
డౌన్ టైం తీసుకుని ఆ వీకెండ్స్లో ఎప్పుడో ఇస్తారో దాన్ని బట్టి మనం ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. ఓకే. మనం మేజర్గా రియల్ టైంలో ఎక్కువగా వర్క్ చేసేది ఏంటంటేనండి, కాస్ట్ ఆప్టిమైజేషన్ మీద పనిచేస్తామండి. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ మీద పనిచేస్తాం. తర్వాత మానిటరింగ్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్, అంటే మానిటరింగ్ మనం రెగ్యులర్గా క్యూని చెక్ చేసుకుంటూ ఉండడం. సర్వర్ ఒకవేళ మానిటరింగ్ మీద ఎక్కువ ఉంటుందండి. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకోటి ఏంటంటుంది, రిసోర్స్ ప్రొవిజనింగ్ ఉంటుంది. రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే కొత్త రిసోర్స్ని క్రియేట్ చేయడం. ఈ ఐదు ఈ మెయిన్గా మనం పనిచేసేది ఈ నాలుగేనండి. రిసోర్స్ ప్రొవిజన్, కొత్త విఎమ్స్ని క్రియేట్ చేయడం, కాస్ట్ ఆప్టిమైజేషన్, కాస్ట్ అంటే బిల్లింగ్ తగ్గించడం, పర్ఫార్మెన్స్ ఇష్యూస్. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్న సర్వర్స్ని పర్ఫార్మెన్స్ ఇష్యూని ఫిక్స్ చేయడం, మానిటరింగ్ చేయడం. ఇదే మెయిన్గా ఉంటుందండి. ఇంకంతేనా? అంతే. ట్రబుల్ షూటింగ్ ఉంటుంది. ఒకవేళ ట్రబుల్ షూటింగ్, విఎం ట్రబుల్ షూటింగ్. విఎం ట్రబుల్ షూటింగ్ అంటే సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి సర్వీసెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, విఎం డౌన్ అవుతూ ఉంటుంది, విఎం రీస్టార్ట్ అవుతూ ఉంటుంది, విఎం హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇట్లాంటి. సో ఇవి మ్యాక్సిమం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పనిచేసినప్పుడు ఇవే ఉంటాయండి. ఓకే. మెట్రిక్స్. ఇక్కడ మెట్రిక్స్ మనం చూడొచ్చు. ఇందాక మనం ఇక్కడ ఓవర్వ్యూలో చూపించాను కదండి. ఇక్కడ మెట్రిక్స్ అని ఉంది కదా, ఈ మెట్రిక్స్ ఈ కిందకి కొంచెం కిందకి మీరు లాగారనుకోండి, ఇక్కడ మానిటరింగ్ అని ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ అండి. ఇక్కడ ఇదిని, ఇక్కడ ఇదిని. ఇక్కడ ఏంటంటే సిపియు, సిపియు కావాలి సిపియు, మెమరీ కావాలి మెమరీ, మీకు ఏది కావాలితే అది ఇక్కడ టైప్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం. యావరేజ్ కావాలితే యావరేజ్, అంటే జస్ట్ పర్ఫార్మెన్స్ సర్వర్ ఎలా వర్క్ అవుతుంది లాస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మెట్రిక్స్లో ఏంటంటే మొత్తం ఎంత పర్సంటేజ్ నడుస్తుంది సిపియు అనేది. ఒకవేళ మీకు ఏది చాలా ఉంటాయి. డిస్క్ ఐఎఫ్స్ ఎంత ఉంది, బ్యాండ్ విత్, ఇంకా చాలా ఉంటాయండి ఇందులో. బేసిక్గా మనం ఎక్కువగా తీసుకునే సిపియు ఒకటి చూస్తారు, మెమరీ ఒకటి చూస్తారు. ఆ రెండు మెయిన్ అండి. ఇంకా ఇందులో డిస్క్, ఒకవేళ డిస్క్ పర్సంటేజ్ ఎంత, డిస్క్ స్పేస్ ఉంది ఎంత. ఒకవేళ ఇప్పుడు మనకి నేను ఒక డేటా డిస్క్ యాడ్ చేశానండి 100 GB, అది ఇప్పుడు అప్లికేషన్ డేటా ఫిల్ అయిపోయి ఆల్మోస్ట్ 80% వచ్చింది అనుకోండి, అంటే ఆల్మోస్ట్ అది దగ్గర ఇంకా 100 దగ్గరికి వచ్చేస్తుంది. 100 దగ్గరికి వస్తే ఇంక తర్వాత అప్లికేషన్ అనేది డౌన్ అవుతుంది, డేటా అనేది స్టోర్ అవ్వదు. సో అప్పుడు మనం మనకు ఒకటి అలర్ట్ 80% రాగానే ఒక ట్రిగ్గర్ అయింది అనుకో, ఓకే ఈ డిస్క్ గెట్ ఫిల్ అవుతుంది, సో మనం దీన్ని రీసెర్చ్ చేయడము ఏదో ఒకటి చేయడం. సో అట్లాంటివన్నీ ఇక్కడ మెట్రిక్స్లో చేసుకోవచ్చండి. డయాగ్నోస్టిక్స్ అంటే పర్ఫ్ ఇన్సైట్స్ అంటారు దీన్ని. అంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట మనకి సర్వర్ లెవెల్లో. ఏంటంటే అప్పుడు మనకేంటి, మెమరీ, సిపియు, ఇవన్నీ ఏంటి సర్వర్ లెవెల్ హార్డ్వేర్, సర్వర్ లెవెల్ మెట్రిక్స్. మనకి ఓఎస్ లెవెల్లో మెట్రిక్స్ డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఏంటి, ఒక యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది అనుకోండి, ఓకే, వాడికి ఒక మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, లేదు ఒక పర్టికులర్ జావా సర్వీస్ అనేది హై యూటిలైజేషన్ అవుతుంది, ఓకే, దాని సో ఆ జావా టీంకి మెయిల్ వెళ్ళాలి, సో ఆ సర్వీస్ వల్ల. సో దానికి ఓఎస్ లెవెల్లో మానిటర్ చేయడానికి ఈ పర్ఫెన్ సైట్స్ అంటారు, డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ అంటే ఇది వాడతారు. లాగ్స్, ఈ కుస్టోస్ అని డిఫరెంట్, వీళ్ళు సెపరేట్ లాంగ్వేజ్ వాడుతున్నారండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మనకు అంత అవసరం లేదు. అంటే ఏంటంటే కుస్టోస్ యూస్ చేసి ఏమేం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అనేది చెప్తారన్నమాట.
host level. Monitor connection. Classic. Okay, workbooks. టాస్క్స్ ఎక్స్పోర్ట్ టెంప్లెట్ ఇదండి ఆర్మ్ టెంప్లెట్స్ అంటాం కదా. ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అంటే ఆర్మ్ టెంప్లెట్. ఇక్కడ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇది ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇవి ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇవి ఎంత ఎలా ఉన్నా కానీ ఈ లాస్ట్ మాత్రం మనల్ని కాపాడతాయండి రియల్ టైంలో. ఎలా అంటే అంతలాగా ఈ ఆప్షన్స్ మనం పనిచేసేది కూడా ఎక్కువగా ట్రబుల్ షూటింగ్లో ఇవే చేస్తామండి. వీటి మీద ఈ హెల్ప్ దగ్గర ఉంది చూసారా, ఏంటి ఎక్కువ విఎం మీద మనం ఏదైనా ట్రబుల్ షూటింగ్ చేయాలన్నా అట్లాంటప్పుడు మనల్ని కాపాడేది ఈ ఆప్షన్స్ అనండి. పైన రన్ కమాండ్ ఒకటి, ఈ కింద ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఏంటి ఇక్కడ హెల్త్ హిస్టరీ అన్నమాట. అంటే ఏం జరిగింది మనకి ఆ పైన ఒక ఈ హెల్త్ హిస్టరీలో ఏముంటుందంటే, ఒకవేళ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏదైనా బ్యాక్ నుంచి ప్లానింగ్ ఏదైనా అప్డేట్ చేసినా, ఏదైనా వర్చువల్ మిషన్ రీస్టార్ట్ అయినా, ఎవరు లైక్ ఏదైనా అన్నోన్ యాక్టివిటీ కానీ ఏం జరిగినా సరే మనకి హెల్త్ హిస్టరీలో చూపిస్తుంది. నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ అవైలబుల్ అని చూపిస్తుంది, కానీ మామూలుగా అయితే లైన్ చూపిస్తుంది. దాని మీద ఎక్కడైనా రీస్టార్ట్ అయితే అక్కడ రెడ్ అట్లా. సో ఇక్కడ మీకు చూపించేస్తుంది మామూలుగా. ఇక్కడ చూడండి, నేను రీబూట్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద మిషన్, కస్టమర్ ఇనిషియేటెడ్ అంటే ఎవరో నేను ఇనిషియేటెడ్ చేశా. సో దీన్ని కస్టమర్ ఇనిషియేటెడ్ రీబూట్ అంటాడు. ఒకవేళ రీబూట్ అయింది అన్నప్పుడు ఫస్ట్ మనకి ఒక మెయిల్ వస్తుంది, ఏంటి సర్వర్ ఇఫ్ సోన్ సోన్ సర్వర్ రీబూట్ అయింది అని. అప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ గా రిసోర్స్ హెల్త్ కి వచ్చారనుకో, ఇక్కడ చూడొచ్చు ఇది కస్టమర్ ఇనిషియేటెడా మైక్రోసాఫ్ట్ ఇనిషియేటెడా. ఒకవేళ కస్టమర్ ఇనిషియేటెడ్ అనుకోండి, మనం ప్రాపర్ రీజన్ ఇవ్వాలి ఎందుకు రీస్టార్ట్ చేసాము అనేది. నాకు తెలియదు ఏదో రీస్టార్ట్ అయిపోయిందంటే తర్వాత నీ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ మైక్రోసాఫ్ట్ రీస్టార్ట్ అంటే వాడికి ఒక టికెట్ రేస్ చేసి ఎందుకు డౌన్ అయింది, దీనివల్ల మాకు అప్లికేషన్ ఇంపాక్ట్ అయింది, మాకు అప్లికేషన్ డౌన్ అయిందని చెప్తే వాడు సారీ మీకు కొంచెం ఆ పర్టికులర్ టైంకి మీ బిల్లింగ్ వెనక్కి ఇచ్చేస్తాం, ఎంత టైం అయిందో అని చెప్పి వాళ్ళ బిల్లింగ్ మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఈ సోన్ టైంలో ఇలాగ ఇక్కడికి సారీ ఇక్కడ రిసోర్స్ హెల్త్లో మనం ఏమేమి ఆపరేషన్స్ జరిగినాయి అన్నీ చూడొచ్చు అనమాట. ఒకవేళ విఎం రీసైజ్ చేసిన సైజ్ కానీ డిస్క్ ఇంక్రీజ్ చేసిన అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్డేట్ చేసాడు అనుకోండి, ఏదైనా రీబూట్ చేసాడు అనుకో, మనకి క్లియర్గా నోటిఫికేషన్ ఉంటుంది. దీన్నే జస్ట్ కాపీ చేసి ఈ కంటెంట్ని మీ ఈమెయిల్లో పెట్టి ఇది మైక్రోసాఫ్ట్ ఇనిషియేటెడ్ అని చెప్పి వాడు ఈ స్క్రీన్ షాట్ పెట్టినా ఈ మ్యాటర్ పెట్టినా క్లయింట్ గాడికి కూడా నమ్ముతాడు. ఓకే, ఇది నిజంగానే మైక్రోసాఫ్ట్ చేశాడు. ఒకవేళ వీళ్ళ రీబూట్ చేసి నాకు మైక్రోసాఫ్ట్ చేశాడు అని చెప్తున్నారు అని అలా ఏమన్నా మనం అబద్ధాలు చెప్తామో అని వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ నమ్మడానికి అంతే. తర్వాత బూట్ డయాగ్నోస్టిక్స్ అంటారు. ఓకే, ఒకవేళ నాకు విఎం కనెక్ట్ అవ్వట్లేదండి పబ్లిక్లో. ఓకే, నాకు విఎం కనెక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతాడు, ఓకే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ ఆర్డిపి ఆర్ ఎస్ఎస్హెచ్, నాకు ఆర్డిపి కనెక్ట్ అవ్వట్లేదు అని అంటాడు. అప్పుడు మనం ఏం అడగాలి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ అని అడగాలి. వాడు పబ్లిక్ ఐపీలో కనెక్ట్ అవ్వట్లేదు అన్నాడు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఐ విల్ గో టు ద బూట్ డయాగ్నోస్టిక్స్ సెట్టింగ్స్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇఫ్ ఐ సీ ద లాగిన్ ప్రాంప్ట్, ఇక్కడ కనుక నాకు లాగిన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది అంటే దెర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఓఎస్ లెవెల్, సంథింగ్ వీ నీడ్ టు ట్రబుల్ షూట్ ఎట్ నెట్వర్కింగ్ లెవెల్.
అన్నమాట. అంటే ఏంటి, ఒక ఫస్ట్ వాడు అడుగుతాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఆర్డిపి ఆర్ ఎస్ఎస్హెచ్ వాట్ యూ విల్ డూ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఫస్ట్ ఐ విల్ చెక్ ఇన్ ద బూట్ డయాగ్నోస్టిక్స్ వెదర్ ద ఓఎస్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. If I see login prompt, then I will check in network. I will network level troubleshooting. ఇక్కడ మనకి ఒకవేళ ఒక్కొక్కసారి బూటింగ్ ప్రాబ్లం వచ్చిన, ఓకే, ఒకవేళ విండోస్ అయితే మనకి ఏంటి, ఇక్కడ అప్డేట్స్ అవుతున్నప్పుడు తిరుగుతూ ఉంటుంది కదండి, అది చూపిస్తూ ఉంటుంది. లేకపోతే బ్లూ డంపర్ ఎర్రర్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఏదైనా బూటింగ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఇష్యూస్, ఆ ఎర్రర్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మనకు విండోస్ అనుకోండి, ఒక్కొక్కసారి మనకు నెట్వర్క్ సింబల్ మీద ఎల్లో కలర్ రెక్టాంగిల్ ఎల్లో కలర్ ట్రయాంగిల్ వస్తుంది. సో అది కూడా ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ. సో మనం ఇక్కడ దీన్ని చూసి మనం చెప్పేయచ్చండి వెదర్ సర్వర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదనేది ఈ స్క్రీన్ బట్టి చూసి చెప్పేయచ్చు. ఓకే, ఇక్కడ సీరియల్ లాగ్స్ అంటే ఏంటంటే, మనం బ్యాక్ ఎండ్ మనం ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అవన్నీ ఇందులో చూడొచ్చు. ఒకవేళ విఎం అప్ అవ్వట్లేదు అనుకోండి, ఆ, అది దాని ఎర్రర్స్ కానీ అంతా ఇక్కడ చూడొచ్చు. ఓకే, స్క్రీన్ షాట్లో విండోస్ అయినా లైనక్స్ అయినా సేమ్ స్క్రీన్ వస్తుందా లాగిన్ ఐడి అని? మనకి ఇప్పుడు విండోస్ అనుకోండి, ఇట్లా మామూలుగా ఏదో ఇలా మనకి విండోస్ డెస్క్టాప్ ఉంటుంది కదండి, ఆర్డిపి లాగా వస్తుంది. ఓకే. ఆ బ్లూ మామూలుగా మనకి మనకి విండోస్ స్క్రీన్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. ఒకసారి మీరు విండోస్ సర్వర్ క్రియేట్ చేశారనుకోండి, ఈ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే అవుతుంది. ఓకే, ఇది లైనక్స్ కాబట్టి మొత్తం బ్లాక్ గానే ఉంటుంది కదండి లాగిన్ ప్రాంప్ట్. నేను పుట్టికి వెళ్ళాను అనుకోండి, అదే విండోస్ అయితే విండోస్ మనకి ఇలా ఇలా విండోస్ ఏదో ఒక వాల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ చూపిస్తుంది. అది విండోస్ అయితే సర్వర్ డెస్క్టాప్ లాగా వస్తుంది. ఈవెన్ ఇదైతే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది లైనక్స్. అంతే కదా? అంతే, ఓకే, థ్యాంక్ యూ. ఇది జస్ట్ ఇది ఉంటుంది కాబట్టి ఇది అసలు ఇది హార్ట్ అండ్ అసలు సర్వర్కి అయితే మనం దీన్ని చూసి మొత్తం ఆ, అసలు మీరు ఫస్ట్ బూట్ డయాగ్నోస్టిక్స్ చూస్తున్నారంటేనే ఓకే వీడికి తెలుసు అనే ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, పెర్ఫార్మెన్స్ మనం సర్వర్ మానిటరింగ్ అండి, ఇది కూడా ఏ సర్వీసెస్ బిఎం ఇన్స్పెక్ట్ అండ్ అండర్ ప్రివ్యూ కొత్తగా యాడ్ చేసినట్టున్నాడు. ఈ ప్రివ్యూ ఏదైతే కనపడుతుందో అది కొత్తగా యాడ్ చేసిన ఆప్షన్స్ అండి. ఇది రీసెట్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈ రీసెట్ పాస్వర్డ్ అంటే ఏంటంటే, మామూలుగా మీకు ఏమనుకుంటారు, పాస్వర్డ్ రీసెట్ చేయడమే అనుకుంటారు. ఇక్కడ వాడు ఇంకోటి ఏం చేశాడంటే, నేను మామూలుగా విఎంని క్రియేట్ చేసినప్పుడు అడ్మిన్ యూజర్ ఇచ్చి నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. విఎం యూఎస్లో ఉంది కదండి, ఈస్ట్ యూఎస్ కొంచెం లేటెన్సీ ఉంది. సో నేను అడ్మిన్ యూజర్తో లాగిన్ అయిపోయా. ఇప్పుడు సపోజ్ కొత్త యూజర్కి నేను వేరే వాడికి ఇవ్వాలి, అప్పుడు నేను మామూలుగా ఇప్పుడు కొత్త యూజర్ని క్రియేట్ చేయాలి. వేరే వాడు వచ్చాడు, సపోజ్ అడ్మిన్ యూజర్ అడ్మిన్ అని ఇస్తా. తర్వాత అడ్మిన్ తీసుకోవట్లేదు, ఎజూర్ యూజర్ని ఇస్తా. ఏం చేస్తుందంటే కొత్త యూజర్ని కూడా క్రియేట్ చేస్తుందండి. నాట్ ఓన్లీ పాస్వర్డ్ రీసెట్, ఇట్ విల్ క్రియేట్ ద న్యూ యూజర్ యాజ్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేస్తుంది యూజర్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడా లేదా అని ఓఎస్ లెవెల్లో. ఓకే, ఒకవేళ యూజర్ ఉన్నాడు అనుకోండి, పాస్వర్డ్ రీసెట్ చేస్తుంది. ఒకవేళ యూజర్ లేడు అనుకోండి, ఇంకా చూడండి, ఫస్ట్ ఇది ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసేసింది. ఇప్పుడు మామూలుగా మనకి లైనక్స్లో యూజర్స్ ఎక్కడ ఉంటారండి, విండోస్లో అయితే ఎక్కడ ఉంటారు, సి డ్రైవ్లో యూజర్స్లో ఉంటారు మన లాగిన్ అయితే. ఇక్కడ లైనక్స్లో ఎక్కడ ఉంటారంటే etc/home ఉంటారండి యూజర్స్. మనం ఎంతమంది అయితే ఉన్నారో యూజర్స్ వాళ్ళందరూ. తర్వాత కావాలంటే నేను మళ్ళీ
ఏజూర్ యూజర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను డూప్లికేట్ చేసి చూసారా? అంటే ఇది నాట్ ఓన్లీ రీసెటింగ్ ద పాస్వర్డ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యాడింగ్ ద న్యూ, క్రియేటింగ్ ద న్యూ యూజర్ యాజ్ వెల్. కొత్త యూజర్ని క్రియేట్ చేయాలన్నా కూడా రీసెట్ పాస్వర్డ్. మీరు తెలియకుండా తప్పు యూజర్ ఇచ్చారంటే మళ్ళీ ఆ యూజర్ క్రియేట్ అయిపోతాడు. అంటే ఇందులో కూడా పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్లో కూడా బ్లాక్ చేయొచ్చు. మ్యాక్సిమం అడ్మిన్ మనకే ఉంటుందండి యాక్సెస్. ఒకవేళ క్రియేట్ అయిపోయినా మనం వెళ్ళి ఓఎస్ లెవెల్ నుంచి కానీ రిమూవ్ చేసేయచ్చు. రీసెట్ ఎస్ఎస్హెచ్ అండ్ పబ్లిక్ కీస్, ఎస్ఎస్హెచ్ కీస్ని రీసెట్ చేయడానికి. ఓకే, తర్వాత రీసెట్ కాన్ఫిగరేషన్. రీసెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు మీకు ఎలా ఉంటుందంటే ఇష్యూ ఎలా వస్తుందంటే మీరు విఎం సడన్గా మీకు పుట్టి కానీ ఇది కనెక్ట్ అవ్వదు. తర్వాత మీరు బూట్ డయాగ్నోస్టిక్స్లో చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు అక్కడ కూడా లాగిన్ ప్రాంప్ట్ కనబడుతుంది. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ చూస్తారు, అవి కూడా కరెక్ట్గానే ఉంటాయి. అంటే సడన్గా రోజు వర్క్ ఏదో ఒక రోజు వర్క్ అవ్వదు, కనెక్ట్ అవ్వట్లేదు. బూట్ డయాగ్నోస్టిక్స్ కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అప్పుడు కనుక మీరు రీసెట్ కాన్ఫిగరేషన్ అని కొట్టారనుకోండి, ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ అండ్ ఈ ఏవైతే ఆర్డిపి కానీ ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ ఉంటాయో అవన్నీ రీసెట్ చేస్తుంది అన్నమాట. చూడండి VM extension to reset the credentials of existing user or creating new users with sudo permissions and reset the SSH configuration. SSH configuration అంటే నాకు తెలిసి ఇందులో ఇప్పుడు లైనెక్స్లో ఏంటంటే ఇప్పుడు మనం SSH అనే సర్వీస్ రన్ అయితేనే మనం SSH సర్వీస్ అనేది రన్ అయితేనే మనం పుట్టి అనేది కనెక్ట్ అవుతుందండి, లేకపోతే కనెక్ట్ అవ్వదు. ఒకవేళ నేను ఈ సర్వీస్ స్టాప్ చేశాను అనుకోండి, నాకు పుట్టి వర్క్ అవ్వదు, నేను ఖచ్చితంగా పోర్టల్ నుంచి లాగిన్ అవ్వాలి. ఓకే, మనం లైనెక్స్ కూడా కొంచెం ఒక సెషన్ కంప్లీట్గా కొన్ని సెషన్స్, ఒక సెషన్ సరిపోదు, ఒక 1 వీక్ అన్నా చెప్పుకోలేము అండి. మనం పెండింగ్లో పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ రీసెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఈ రీసెట్ SSH కాన్ఫిగరేషన్ రీసెట్ చేస్తుంది. ఓకే, తర్వాత రీడిప్లాయ్ అండ్ రీఅప్లై. ఇది రీడిప్లాయ్ అంటే ఏంటంటే విఎం అనేది సమ్ టైమ్స్ వియర్డ్ బిహేవియర్, మీన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ అండ్ హార్డ్వేర్తో కంపాటబిలిటీ లేదనుకోండి, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు సంథింగ్ ఏదో బ్యాక్ అండ్ హార్డ్వేర్ ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు రీడిప్లాయ్ కొట్టారనుకోండి, రీడిప్లాయ్ ఏం చేస్తుందంటే రీడిప్లాయ్ ద వర్చువల్ విచ్ విల్ మైగ్రేట్ టు న్యూ హోస్ట్. అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఒక డేటా సెంటర్లో ఒక ర్యాక్లో ఉంటుంది కదండి, అది అప్పుడు రీహోస్ట్ కొడితే ఏం చేస్తుంది, దానికి కంపాటబుల్ ఉన్న ఇంకొక ర్యాక్ని చూస్ చేసుకుని అందులోకి మూవ్ అవుతుంది. ఇది మనం ఇంతకుముందు మీకు చెప్పాను కదా, స్టాప్ చేస్తే రీస్టార్ట్కి స్టాప్కి డిఫరెన్స్ ఉంటుందండి అని. రీస్టార్ట్ చేస్తే ఏమవుద్ది, అదే డేటా సెంటర్లో అదే ర్యాక్లో ఉన్న సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. అదే రీడిప్లాయ్ అనుకోండి, సారీ స్టాప్ అండ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏంటి, దానికి కంపాటబుల్గా ఉండే కరెక్ట్ ర్యాక్ చూసుకుని అందులోంచి విఎం స్టార్ట్ అవుతుంది. సేమ్ ఈ స్టార్ట్ అండ్ స్టాప్కి రీడిప్లాయ్ అన్న బోత్ ఒకటేనండి. ఒక్కొక్కసారి విఎం హంగ్లోకి అయిపోద్ది, హంగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి రీడిప్లాయ్ చేసి చూస్తే
మీకు తెలుస్తుంది. విఎం ఒకవేళ అప్ అయింది అనుకోండి, ఏదైనా బ్యాక్ అండ్ హార్డ్వేర్స్ ఇష్యూ ఉన్నట్టు, స్టిల్ ప్రాబ్లం ఉందంటే అది ఓఎస్ లెవెల్లో ఉన్నట్టు, దాన్ని మళ్ళీ వేరే ట్రబుల్ షూట్ చేయాలి. రీఅప్లై అంటే ఏంటంటే ఒక విఎం ఇందాక మీకు ఏం చెప్పాను, ఇక్కడ రన్నింగ్లో ఉందన్నాను కదా, రన్నింగ్ ఒక్కొక్కసారి ఇది ఫెయిల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఫెయిల్డ్ స్టేట్లోకి వెళ్తే అప్పుడు రీఅప్లై కొట్టాలి. అదే మనం ఒక్కొక్కసారి విఎం క్రియేట్ చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఫెయిల్డ్ స్టేట్లో కదా, it helps to resolve the VM failed state. In case the VM provisioning failed, extension executed previous VM action. ఆ ఫెయిల్డ్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ స్టేటస్లో చూపిస్తుంది అనమాట, ఫెయిల్డ్ అని ఉంటే అప్పుడు మనం రన్నింగ్ విఎం కానీ ప్రొవిజనింగ్ చేస్తున్న విఎం కూడా, అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేస్తున్న విఎం కానీ ఫెయిల్డ్ స్టేట్లోకి వెళ్తే అప్పుడు రీఅప్లై కొట్టాలి. ఓకే, ఇది ఉబంటు ప్లాన్ అనమాట. ఒకవేళ సపోర్ట్ అంటే ఏంటంటే ఇది ఒకవేళ ఆ ప్లాన్ తీసుకుని ఒకవేళ డైరెక్ట్గా యూబంటు సపోర్ట్కి కాంటాక్ట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ నుంచి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది సీరియల్ కన్సోల్. సీరియల్ కన్సోల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వితౌట్ పబ్లిక్ ఐపీ కానీ సెక్యూర్గా కనెక్ట్ అయ్యే వే ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ద వే అండి, బెస్ట్ వే. ఇక్కడ మొత్తం మనకి అసలు మనం ఇప్పుడు అడ్మిన్ అండి, మనం వేరే వాళ్ళకి సర్వర్ యాక్సెస్ ఇస్తాం. సో మనం ఏం చేస్తాం, ఐపీని వాడికి యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ త్రూ ఈమెయిల్ చాట్ విండో మనం ఇచ్చేస్తాం అంతే. కానీ మనం వాళ్ళకి అడ్మిన్ పోర్టల్ యాక్సెస్ ఉండదు. సో మనకు అడ్మిన్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకి ట్రబుల్ షూటింగ్లో కానీ ఎప్పుడన్నా లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మాకు చూడొచ్చు. సో ఇలాగండి. ఇక్కడ నుంచి కంఫర్టబుల్గా మనం అంతా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం ఫైల్ కూడా ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక ఫైల్ లెట్స్ క్రియేట్ ఒకవేళ ఫైల్ ఎడిట్ చేయాలంటే ఇలాగ విఐ యూజ్ చేస్తారు. నానో కూడా ఉంటుంది విఐ. ఇక్కడ నుంచి దీనికి దానికి ఇది రన్ కమాండ్కి ఏంటంటే డిఫరెన్స్, అక్కడ ఫైల్ని ఎడిట్ చేయలేము. ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను మళ్ళీ కావాలంటే ఇక్కడ నుంచి ఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఏది కావాలంటే అది ఏదైనా. సో విఐ ఎందుకంటే ఫైల్ ఎడిట్ ఇక్కడ ఈజీగా ఉంటుందండి. మామూలుగా పుట్టిలో కూడా ఎడిట్ చేయొచ్చు. రన్ కమాండ్లో ఇలాంటివి ఎడిట్ చేయాలంటే ఎడిటింగ్ కష్టం. దానికి కాపీ, సిపి, మూవ్ అట్లాంటి కమాండ్స్ని వాడి ఏమన్నా అటువంటి ఏమైనా ట్రై చేయాలి. లేకపోతే షెల్ స్క్రిప్ట్ వాడి షెల్ స్క్రిప్ట్ రాసి ఆ ఫైల్లోకి ఏదైనా డేటా, ఇప్పుడు నేనంటే మాన్యువల్గా టైప్ చేసిన, అది కాకుండా ఏదైనా షెల్ స్క్రిప్ట్ ద్వారా కూడా ఒక ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో అట్లాంటివి. ఇది ఏంటంటే నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నమాట. అంటే ఒకవేళ ఇప్పుడు మీ అప్లికేషన్ టీమ్ కూడా వచ్చి అంటాడు, నా డీబీ అప్లికేషన్ 1541 సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ పోర్ట్ నాకు వర్క్ అవ్వట్లేదు, నాకు సర్వర్ లెవెల్లోనో సంథింగ్ అని అంటాడు. అప్పుడు ఆ పోర్ట్ అసలు మనం ఏమంటాం, మేము ఆల్రెడీ ఆ పోర్ట్ని ఎనేబుల్ చేసాం, కాకపోతే నెట్వర్క్ లెవెల్లో చూడండి అని ఆ స్క్రీన్ షాట్ ఇస్తాం. వాడు అప్పటికి కూడా నమ్మడు. అప్పుడు ఏంటి, ఒకవేళ ఫైనల్ టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆ పోర్ట్ నెంబర్, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏంటి పోర్ట్ నెంబర్ 22 అనేది ఎనేబుల్ చేసాను ఎన్ఎస్జీ లెవెల్లో, అందుకనే నాకు పుట్టి యాక్సెస్ అవుతుంది.
ఓకే, సో టెస్ట్ చేస్తుంది అనమాట. నా పబ్లిక్ ఐపీకి ఈ పోర్ట్ నెంబర్ 22 అనేది కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఈ ఐపీ అనే కాదండి, మీరు వేరే ఐపీ ఇచ్చి ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. అంటే ఈ విఎం నుంచి ట్రాఫిక్ అవుట్ బౌండ్ వెళ్తుందా, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ వెళ్తుందా లేదా చెక్ చేయడానికి. అంటే ఏంటి, ఈ విఎంలో వాడు ఏదో సర్వీస్ కాన్ఫిగర్ చేసి ఉంటాడు, ఒక పర్టికులర్ ఐపీ మీద అవ్వచ్చు, పోర్ట్ నెంబర్ మీద అవ్వచ్చు. సో ఇక్కడ కనెక్టివిటీ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనదే ఇష్యూ. మనం దాన్ని నెట్వర్క్లో కానీ ఓ సర్వర్ లెవెల్లో కానీ చెక్ చేసి ఇష్యూ ఫిక్స్ చేయాలి. ఒకవేళ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, మనతో సంబంధం లేదు. ఇంకా ఇంకా ఇదిగా కనెక్టివిటీ మా ఎజ్యూర్ నుంచి ట్రాఫిక్ అనేది బయట వెళ్తుంది. సమ్వేర్ ఇట్ ఈస్ బ్లాకింగ్ ఇంటర్నెట్ కానీ మేబీ ఇష్యూ విత్ యువర్ అప్లికేషన్, అంతే, దట్స్ ఇట్. ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ట్రాఫిక్ రన్ టెస్ట్ ఇన్బౌండ్ కనెక్షన్ డెస్టినేషన్ ఈ పోర్టు, డెస్టినేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎస్ఎస్హెచ్ టు పోర్ట్ 22, మనకి సోర్స్ వచ్చేసి విఎంఐపి, ఇలా ట్రాఫిక్ అలౌడ్. సో ఇది ఈ స్క్రీన్ షాట్ పెట్టండి, అంతే, క్లియర్. మనకు నెట్వర్క్ లెవెల్ ట్రబుల్ షూటింగ్. సీరియల్ కన్సోల్ ఎందుకు, పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి. ఓకే, సో ఇవాళకి ఇది చాలండి. ఇది మళ్ళీ రేపు ఇంకొకసారి జస్ట్ రివైజ్ చేస్తాను, చేసి వేరే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇవి చాలా ఆప్షన్స్ అండి, మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం రియల్ టైంలో ఇప్పుడు ఓ 10 సర్వర్లు ఉంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, ఒక హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ మనకి ట్రిగ్గర్ ఎట్ ఏ టైం. ఒక్కొక్కసారి బ్యాకప్స్, కొన్ని కొన్ని సర్వీసెస్ రన్ అయ్యేలా జాబ్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నైట్ 9 తర్వాత నైట్ 12 o'clock అప్పుడు అవి రన్ అవుతున్నప్పుడు హెవీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎట్ అ టైం ఒక 50-60 అలా వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయాలి. అప్పుడు ఆ, మనకి ఈ ఆప్షన్స్ని యూజ్ చేశారనుకోండి, ఫట్ 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 మనం ఫాస్ట్గా అన్నీ చేయొచ్చు. సపోర్ట్ అండ్ ట్రబుల్ షూటింగ్, దీనివల్ల మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్కి రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు. ఏదైనా మీరు ఏదైనా ఇష్యూలో స్టక్ అయినా, మీకు ఏదైనా తెలియకపోయినా ఎంఎస్ వాళ్ళకి. ఇది ఒక వరం అండి, లైనెక్స్ మనం క్లౌడ్లో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే మనం ఏం చేయబోయే ఆన్ ప్రమైసెస్లో ఉన్నారనుకోండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే మీరే చేయాలి. అదే క్లౌడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సింపుల్, ఫస్ట్ ఏం చేస్తారు, ప్రొడక్షన్ ఏదైనా డౌన్ అయిందంటే ముందు టికెట్ రైజ్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళు ఓన్గా ట్రై చేస్తారు. సో అది ఆ మైక్రోసాఫ్ట్ వాడు, ఎందుకంటే మనం డబ్బులు ఆడికి కడుతున్నాం కాబట్టి ఆడు సపోర్ట్ తీసుకుని ఏమో ఆడు ఫాస్ట్గా చేస్తాడు. సో ఇదండి ఆ, ఈ ఆప్షన్స్. సో రేపు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటి, బాస్టియన్ క్రియేట్ చేశాను కదా, అది కూడా చూద్దాం. బాస్టియన్ ఓకే. బ్లాక్ అయిందా, చూడండి, ఇది చూసారా, బ్రౌజర్లో అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇది ఏంటంటే త్రూ సెక్యూర్ కనెక్టివిటీ అండి. మనకి విపిఎన్ లేనప్పుడు విపిఎన్ లాంటిది. జస్ట్ మినిట్, కొంతమందికి విపిఎన్ ఉండదు, మనకేమో సెక్యూర్ డేటా ఉంటుంది, సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వాలి త్రూ నెట్వర్క్. అప్పుడు ఈ బాస్టియన్ వాడుకుంటే చాలా సెక్యూర్ వే అండి. ఓకే, బాస్టియన్ కాన్ఫిగర్ చేసుకుంటే సెపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలితే అన్ని. ఇక్కడ నుంచి, సో ఇది సెక్యూర్ వే అండి కనెక్ట్ అవ్వడం. ఇది బాస్టియన్ అంటే. బాస్టియన్ మనం
కాన్ఫిగర్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ యాడ్ అవుతాయి మనకు నెట్వర్కింగ్లో. సో ఇదండి ఇవాళ క్లాస్. Azure Bastion కి సెపరేట్ నెట్వర్క్ కోడ్ క్రియేట్ అవుతుంది, దాని నుంచి కనెక్ట్ అవుతుంది. ఎనీథింగ్ ఎల్స్, ఎనీ క్వశ్చన్స్? రాజు గారు, ఈ ప్రశాంత్ ఎవరండి? అమృత అండి? ప్రశాంత్ వచ్చే లోపల మాకు తెలిసిన తమ్ముడు రా, ఓకే జాయిన్ ఓకే, రైట్ రైట్, అవుతా వస్తారు అందుకని. ఓకే రైట్. థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ యూ క్వశ్చన్స్ ఏం లేకపోతే క్లోజ్ చేస్తాం. రాజు గారు ఉంటానండి. యా థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ బాయ్ ఆల్. థ్యాంక్ యూ.